ఇలా సంప్రదాయ పద్ధతిలో తయారయ్యే చెండు బామ్ గురించి మీకు తెలుసా? ఇది సాధారణంగా కనిపించే ఒక బాల్మ్ కాదు, ఏళ్ల అనుభవంతో వచ్చిన ఒక విధానం. మొదట కొబ్బరికాయలను గుచ్చి వాటిని ఒక పక్కగా సిద్ధం చేస్తారు. ప్రతి కాయలోని నూనెను వృధా కాకుండా జాగ్రత్తగా సేకరిస్తారు. తరువాత మూలికలను సేకరించి వాటిని ఎండలో సహజంగా ఎండబెడతారు. సూర్యకాంతిలో ఎండిన మూలికలు తమ గుణాలను మరింత బలంగా ఉంచుకుంటాయి. మూలికలు ఎండే లోపల కొబ్బరి నుంచి స్వచ్ఛమైన నూనెను తీసుకుంటారు. ఆ తరువాత ఎండిన మూలికలను తీసుకుని ఆ నూనెలో నెమ్మదిగా కలుపుతారు. ఈ మిశ్రమాన్ని ఒక రోజు పాటు అలాగే ఉంచి మూలికల సారం నూనెలోకి లోతుగా చొరబడేలా చేస్తారు. సమయం గడిచే కొద్దీ ఈ మిశ్రమం మరింత ప్రభావవంతంగా మారుతుంది. తరువాత మెల్లగా వేడి చేస్తూ దాని అసలు సారాన్ని బయటకు తీస్తారు. వేడి చేసే ప్రతి దశలో ఉష్ణోగ్రతను జాగ్రత్తగా నియంత్రిస్తారు. ఈ ప్రక్రియలో సాధారణంగా ఉపయోగించే మూలికలు పుదీనా, తులసి, యూకలిప్టస్ ఆకులు, గంధం. ప్రతి మూలిక తన ప్రత్యేక గుణాన్ని కలిపి ఈ మిశ్రమాన్ని శక్తివంతంగా మారుస్తుంది. చివరికి వడకట్టి శుద్ధమైన ఔషధ నూనెను పొందుతారు.